కాబట్టి ముందు మార్చుకోవాల్సింది ఏంటండి? ఒకటి, ఫస్ట్ మార్చుకోవాల్సింది ఏంటి? ఆలోచన. రెండవది మాట్లాడుకోవాల్సిందేంటి? మాట. మూడవది అలవాట్లు మారాయా? అంటే సాయి మార్గంలో ఒక అలవాట్లు ఉంటాయి. ఆధ్యాత్మిక మార్గంలో కొన్ని అలవాట్లు వేరుగా ఉంటాయా? ఉంటాయి. ఒక స్త్రీమూర్తి 8 గంటలకు నిద్ర లేచి 8 గంటలకి నోట్లో బ్రష్ చేసే అలవాటు ఉందనుకోండి, ఆమెను ఆధ్యాత్మిక మార్గంలో గొప్ప సూచికగా చెప్తాం మనం. ఆదర్శవంతురాలండి. ఇది కదా జీవితం అంటే. 8 గంటలకు నిద్ర లేయాలి, ఆ రాత్రి ధరించిన బట్టలే ధరించాలి, తెల్లటి ఉరుగులు గొక్కుతూ బ్రష్ వేయాలి, అది కూడా రోడ్డు మీద దర్శనం వేయాలి. నాలాంటి వాళ్ళు చావాలి, చూడలేక చావాలి. అర్థమైందా? ఇప్పుడు అదొక అలవాటు. రాత్రి పడుకునే ముందు కనీసం 2-3 సీరియల్లైనా చూసేటువంటిది అలవాటు. మీరు బాగా గమనిస్తే అలవాట్లే మనల్ని అటువైపు కానీ ఇటువైపు కానీ ఉంచుతాయి. అలవాట్లు. ఎన్ని గంటలకు నిద్రలేస్తున్నావు? బాబావారు అంటారు, వాడికి మామూలుగా సాధారణంగా పడుకోవడమే చేత కాదు, ఇంకా ఎత్తైన బల్ల మీద ఎలా పడుకుంటాడు? దీనికే అతను ప్రాక్టీస్ చేయలేకపోతున్నాడు. అలా ఎత్తైన బల్ల మీద పడుకోవాలంటే కళ్ళు తెరిచి కూడా నిద్రపోయేటువంటి అలవాటు ఉండాలి, అది సాధన చేయాలి. ఆ విధంగా ఎన్ని సందర్భాల్లో అలవాట్ల గురించి చెప్పాడు బాబావారు? చాలా సందర్భాల్లో చెప్పాడు. కాబట్టి అలవాట్లు అనేటివి ఆధ్యాత్మిక మార్గానికి ప్రత్యేకంగా ఉంటాయి. నువ్వు ఎన్ని గంటలకు నిద్రలేయాలన్న దగ్గర నుంచి నిద్ర లేచిన వెంటనే నువ్వేం చేయాలన్న దాని గురించి కొత్తగా ఎవరూ చెప్పాల్సిన పని లేదు, శాస్త్రాల్లో చెప్పబడ్డాయి. ఆ అలవాట్లు పురుషులు కానీ స్త్రీలు కానీ చేస్తున్నామా, నా దగ్గర నుంచి మొదలు చేస్తున్నామా అని గుండెల మీద చేసుకొని చెప్పగలమా? లేదు. నాకైతే కన్నా లేదు. మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. కానీ ఇప్పుడు మనం చేయాల్సిన పని ఏంటి? ఓహో, అలవాట్లు మార్చుకోవాలి అనేటువంటి ఒక చిన్న విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. రేపు ఉదయం నిద్ర లేచిన తర్వాత ప్రారంభం. మీరు చెప్పండి, ఎన్ని గంటలకు నిద్ర లేయాలి ఆధ్యాత్మిక సాధన చేసేవాడు? 4 గంటలకి. అంతమ్మా, దానికి ఒక పేరు కూడా పెట్టాం కదా, ఏది? బ్రహ్మముహూర్తం. బ్రహ్మముహూర్తంలో లేయాలి. ఎందుకు లేయాలి? నువ్వు ఆధ్యాత్మిక సాధన చేస్తున్నావు కాబట్టి లేయాలి. లేకపోతే ఏం చేస్తావు? ఎవడు ఏం చేయడు. ఇందాక చెప్పుకున్నాం కదా, ఎవరు ఏం చేయరు. అది నీకు నీవే స్వీయ నిబంధన పెట్టుకొని స్వీయ క్రమశిక్షణతో అలవాట్లు చేసుకోవాలి. ఎందుకంటే అలవాటు అనేది ఏంటి అంటే కన్నా పదే పదే చేసేటువంటి ఒక పనికి దాని పేరు అలవాటు. అలవాటు చేయాలి. పారాయణ చేయడం అలవాటు చేసుకోవాలి, పూజ చేయడం అలవాటు చేసుకోవాలి, షిరిడీకి వెళ్ళడం అలవాటు చేసుకోవాలి. అలవాటే అంతా. మాట్లాడడం అలవాటు చేసుకోవాలి. అలవాట్లను బట్టి నీ జీవితం ఆధారపడి ఉంటుంది. అయితే నేను స్టేజీ ఎక్కినప్పుడు మాత్రమే నేను మాట్లాడతానండి, మిగతా సమయాల్లో నేను అలవాట్లు చేసుకోను అంటే కన్నా నువ్వు ఎక్కువ కాలం రాణించే అవకాశం లేదు. ఎందుకంటే నీలో ఉన్న డొల్ల త్వరగా బయటపడుతుంది. డొల్ల ఈజీగా బయటపడుతుంది, ఎక్కువసేపు నిలబడదు. కపటం ఎక్కువసేపు దాగదు, నటన ఎక్కువసేపు దాగదు, బయటకు వస్తుంది. కాబట్టి త్వరగా మేలుకొని మార్చుకో, అలవాట్లు మార్చుకో. అలవాట్లు అనే దాని మీద మీరు 2-3 గంటల సేపు మీరు ప్రాక్టీస్ చేయొచ్చు. రోజువారీ దానికి ఎక్సర్సైజ్ ఉంది. పేపర్ తీసుకోవాలి, పెన్ తీసుకోవాలి, నీకున్న అలవాట్లన్నీ రాయాలి. వీటిల్లో ఏ అలవాట్లు నన్ను ఇబ్బంది పెడుతుందో రాసుకోవాలి. వాటన్నిటిని అధిగమించాలి, లేదంటే కుదరదు. ఉదాహరణకి ఒక పారాయణ చేయడానికి ఒక అధ్యాయానికి ఎంత టైం పడుతుందండి? సచ్చరిత్ర 15 నిమిషాలు, పెద్దదైతే 20 నిమిషాలు. ఒక అధ్యాయం పారాయణ చేయడానికి 20 నిమిషాలు, ఒక సీరియల్ చూడడానికి 30 నుంచి 40 నిమిషాలు. అలవాటు ఏం చేయాలి? ఇప్పుడు మనసు ఏం కోరుకుంటుంది? సీరియల్ కోరుకుంటుంది. తక్షణ సుఖాన్ని కోరుకునేదే మనసు లక్షణం, రాసి పెట్టుకోండి. మనసు యొక్క లక్షణం ఏంటంటే తక్షణ సుఖాన్ని కోరుకుంటుంది. శాశ్వతమైన సుఖాన్ని కోరుకోవడం బుద్ధి లక్షణం. శాశ్వతమైన సుఖాన్ని కోరుకునేది బుద్ధి లక్షణం. కానీ బుద్ధి మాట మనం ఎప్పుడు వినం, దానికి అంత గడ్డి పెడతాం. బుద్ధికి ఏం పెడతాం మనం? ఆహారం, గడ్డి. మన వాళ్ళు అంటుంటారు బుద్ధి గడ్డి తిరిగిందా అంటారు. ఎందుకంటే గడ్డి పెట్టావు కాబట్టి గడ్డే తిరిగింది, అది ఇంకేం తినే అవకాశం లేదు. అందువల్ల మీరు ఖచ్చితంగా రాసి పెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ అలవాట్లు మనం చేస్తున్నాం, ఆ అలవాట్ల యొక్క ప్రతిఫలం ఎలా ఉండబోతుంది భవిష్యత్తులో అని. ఎందుకంటే ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ ఒక సత్యం తెలుసు, అదేంటంటే ఈ జీవితం అశాశ్వతం తెలుసు. నమ్మేశారు, మీరు నమ్మారు కాబట్టి వచ్చారు, లేకపోతే రారు. జీవితం అశాశ్వతం.
ఎప్పుడు టపా కట్టేస్తామో తెలియదు, ఎప్పుడు పాస్పోర్టు రెడీగా ఉంది కానీ చేతికి ఎప్పుడు అందుతుందో తెలియదు. కాబట్టి మనం ఏం చేస్తున్నాం, ఈ జీవితం ఉన్నప్పుడే, శ్వాస ఉన్నప్పుడే, జీవించి ఉన్నప్పుడే నేను సాధించాలి అని అనుకున్నావు. ఆ సాధించే క్రమంలో పరివర్తన దశగా వెళ్ళాలనుకున్నావు. ఇప్పుడు నువ్వేం చేయాలి, అలా సాధించాలంటే ఏ అలవాట్లు చేయాలో ఆధ్యాత్మిక గ్రంథాలు చెప్పాయి. నువ్వు చేస్తున్నావా? నిద్ర లేచే టైం కాడి నుంచి మొదలు పెట్టండి. సరే 4 తీసి పక్కన పెడదాం, కలియుగంలో ఉన్నాం కాబట్టి ఇంకొక గంట పెంచండి, 5. లేదండి నా వయసు అయిపోయింది, ఇంకొక గంట పెంచు. అలా వేసుకుంటూ పోండి. అలా వేసుకుంటూ పోయినా కూడా ఎన్ని గంటలకు పడుకోవాలి చెప్పండి? 9 పడుకోవాలా? ఎప్పుడు పడుకోవాలి అంటే నువ్వు ఎన్ని గంటలు నిద్రలేస్తావన్న దాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది. 8 గంటలు నిద్రపోవాలి ప్రశాంతంగా. 8 గంటలు నిద్రపోయే భాగ్యం ఎంతమందికి ఉంది? నాకైతే లేదు. నాకు 2-3 గంటలు నిద్ర వస్తే గొప్ప విషయం. కాబట్టి నువ్వు ప్రశాంతంగా నిద్రపోలేకుండా నువ్వు ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నావంటే కుదరదు. ప్రశాంతంగా నిద్రపోవాలి అంటే ప్రశాంతత అనే పదాన్ని యాడ్ చేసుకుంటేనే ఆధ్యాత్మికత. ప్రశాంతత అనే పదం లేకపోతే అది ఆధ్యాత్మికతే కాదు, అది గందరగోళం. అది కాబట్టి ప్రశాంతంగా ఉంటానండి ఆధ్యాత్మిక జీవనం. నేను ప్రశాంతంగా మాట్లాడతానండి ఆధ్యాత్మిక జీవనం. నేను ప్రశాంతంగా ప్రవర్తిస్తానండి, ఎప్పుడు కోపాలు ఆవేశాలు పోను ఆధ్యాత్మిక జీవనం. ప్రశాంతంగా నిద్రపోతానండి ఆధ్యాత్మిక జీవనం. నేను పడుకుంటానా, నిద్ర రాదు, అటు ఇటు దొర్లి పడి ఎప్పుడోగా నిద్ర రాదు, ఆధ్యాత్మిక జీవనం కాదు. సరే నేను ఒకటి చెప్తాను, మనస్ఫూర్తిగా మాట్లాడాలి, ఇక్కడ అబద్ధాలు చెప్పకూడదు. బాబా ఉన్నాడు ఎదురుగా. ఏమండి నేను పడుకున్న వెంటనే పోను కనీసం టైం పడుతుంది అన్న వాళ్ళు చేయొద్దండి. సరే అంటే నేనేమంటానంటే, నేను కూడా ఎత్తాలి కదా చెయ్యి. నేనేమంటానంటే పడుకున్న వెంటనే నిద్ర రాకపోతే అది నీ అదృష్టం. ఎందుకంటే మీరు కావాలంటే సీక్రెట్గా వచ్చి, మా రూమ్ పక్కనే ఉంది, పక్కనే రూమ్ ఉంది, అమ్మ ఇచ్చిన రూము, సీక్రెట్గా వచ్చి చూడండి. నిద్ర రాకపోతే నా అదృష్టం ఏంటంటే నా పక్కన సాయి సచరిత్ర ఉంటుంది, నా పక్కన గ్రంథం ఉంటుంది, రామాయణం ఉంటుంది, మహాభారతం ఉంటుంది. రామాయణం 3 వాల్యూమ్స్ ఉంటాయి. నిద్ర రాదా? అదృష్టం. పుస్తకం పరిగెత్తుకుంటూ వస్తుంది, నిద్ర పరిగెత్తుకుంటూ వస్తుంది. కానీ మనం ఏం చేస్తాం తెలుసా, నిద్ర రాలేదన్న విషయాన్ని ఆలోచిస్తూ నిద్రపోకుండా గడిపిస్తాం. ఎంత అదృష్టం నిద్ర రాకపోతే. ఆ అదృష్టం అనుభవించినోడు తెలుస్తుంది, మీకేం తెలుస్తుంది? కాబట్టి అది గుర్తుపెట్టుకోండి. అలవాట్లు ఇంకొకటి దాంట్లో కలిపి చెప్తా. ఇంకొకటి అలవాట్లలోనే దినచర్య వస్తుంది, డైలీ. ఉదాహరణకి రోజుకి ఎన్ని గంటలండి? 24 గంటలు. అందరికీ అంతే కదా. 24 గంటల్లో అత్యవసరంగా ఖచ్చితంగా ఉపయోగించాల్సిన గంటలేంటి అంటే తప్పదు. ఇక ఉదయాన్నే కాలకృత్యాలు ఉంటాయి. ఎంత టైం పడుతుందండి కాలకృత్యాలకి? గంట. మనలాంటి వాళ్ళకైతే గంట, ఓకే. వయసులో ఉన్న వాళ్ళకైతే అది కూడా గంట. అది అయిన తర్వాత మరలా వెంటనే ఖచ్చితంగా చేయాల్సిన టైము మధ్యాహ్నం భోజనం. అదెంత టైం ఉంటుంది? అది తప్పదు, తినాల్సిందే. అంటే మనం రకరకాలుగా తింటాం, టీవీ చూస్తూ తినేవాళ్ళు దుర్మార్గులు కొంతమంది వచ్చారు కదా ఈ మధ్య. అలాంటి అది కూడా తీసేస్తే ఎంత టైము? అరగంట, గంట? చెప్పండి. అరగంట? మీరు గంటే, ఆయన ఒప్పుకోడు గంటే. సరే నేను ముందు దీనికి వద్దాం, అది తీసే మొత్తం ముందు ప్రధానమైన షెడ్యూల్ వెళ్ళిపోద్ది. మధ్యాహ్నం తినడానికి గంట, రాత్రి మరొక గంట, మొత్తం 3 గంటలు పోయినాయి. నిద్ర ఎన్ని గంటలు అని చెప్పాము? 8 గంటలు. 8, 3 ఎంత? ఇప్పుడు మా ఆవిడ చెప్పిన దానికి వస్తాం. ఏంటది? వంట వండాలి కదా. ఎంతసేపు వంట వండుతారు? వంట వండేవాళ్ళు చెప్పాలా? గురుగారు 2 గంటల? 2 గంటలు. ఉదయం 2 గంటలు, అది కూడా వేసేద్దాం, మా ధారాళంగా వేద్దాం. ఇందాక ఎంత వచ్చింది మొత్తం? 11. ఈ 2 ఎంత? 4. 4, 11 ఎంత? ఆ 15లో నిద్ర ఉంది, ఆహారం వండుకోవడం ఉంది, తినడం ఉంది. మొత్తం ఎన్ని వచ్చినాయి? 15. మొత్తం భగవంతుడు ఇచ్చిన గంటలు ఎన్ని గంటలు మిగిలాయి? ఏం చేస్తున్నాం? మన ఉతుక్కోవడం, ఆరేసుకోవడం. సరే
అది కూడా వేసుకోండి. అది వేసుకుంటే ఎంత? ఇంకొక 2 గంటలు. అంటే మీరు గనక టైం టేబుల్ రాస్తే మీ జీవితం మారిపోతుంది ఆధ్యాత్మిక మార్గంలో. నిజం, అబద్ధం కాదు ఇది. నేను సరదాగా చెప్తున్నాను కానీ ఇది సరదా విషయం కాదు. ఇది మాట్లాడేటప్పుడు సరదాగా ఉంది. వాస్తవానికి భగవంతుని నమ్మడం అంటే అర్థం ఏంటంటే సమయాన్ని నమ్మడం. భగవంతుని గౌరవించడం అంటే అర్థం ఏంటంటే సమయాన్ని గౌరవించడం. ఎందుకంటే ఆయన ఇచ్చినటువంటి ఒకే ఒక గిఫ్ట్ నీకు ఏదైనా ఉందంటే ఈ భూమి మీద సమయం మాత్రమే. ఆ సమయాన్ని నువ్వు గిఫ్ట్గా తీసుకున్నావు కాబట్టి జవాబుదారీ ఉండాలి. ఎందుకంటే ఊరకనే వచ్చేసావా భూమి మీదకి పని బాట లేకుండా? బాబావారు అన్నట్టు పిడకలు ఏరుకోవడానికి వచ్చావా? పిడకలు ఏరుకోవడానికే వచ్చింది, పని బాట లేదా? ఎందుకు వచ్చావు? మొబైల్ తీసుకొని యూట్యూబ్లో ఉండేటివన్నీ తీయడానికా, గంటలు గంటలు తీయడానికే వచ్చింది నువ్వు భూమి మీదకి. బయట వాళ్ళంటే ఓకే, వదిలేద్దాం. ఇందాక ఒక అబ్బాయి ఆడ భోజనం కాడ ఉన్నాడు, హరిగాడ ఉన్నాడు అక్కడే. భోజనం నేను టిఫిన్ చేస్తూ ఆ అబ్బాయితో మాట్లాడే, బాబు నువ్వు ఏం చదివావు? డిగ్రీ సార్ అన్నాడు. ఓకే, సంతోషం. ఈలోగా మాకు చలి గురించి వచ్చింది. చలి ఎక్కువగా ఉంది మదనపల్లిలో. నేను అబ్బాయిని అడిగిన ప్రశ్న ఏంటంటే, మదనపల్లిలో ఎందుకు చలి ఎక్కువ అని అడిగాను. డిగ్రీ పిల్లాడు. తెలియదు సార్ అన్నాడు. సరే, మదనపల్లి ఎంత ఎత్తులో ఉంది భూమికి అని అన్నా. ఎత్తులో ఉందా? అది ఎక్కడ? తెలియదు సార్ చెప్పండి అన్న. నేను చెప్పను, నువ్వు కనుక్కో. ఎలా కనుక్కోవాలి? ఉంది కదా ఫోను, అద్భుతమైన ఆయుధం ఉంది. అది మంచిగా ఉపయోగించుకోవచ్చు, చెడుకు ఉపయోగించవచ్చు. నువ్వు తెలుసుకో అన్న. అతను వెంటనే కొట్టాడు. 2300 అడుగులు ఎత్తులో ఉంది సార్, అందుకు చలి ఉంది. ఎంత గొప్ప జ్ఞానం వచ్చింది అతనికి. మళ్ళీ వెంటనే 2వ ప్రశ్న వేసిన. మనం ఊరుకుంటామా? ఈ మదనపల్లిలో ప్రపంచం అంతా గౌరవించే ఒక వ్యక్తి ఉన్నాడు, పుట్టాడు, తెలుసా అన్న. తెలీదు అన్నాడు. ఎవరు సార్ అని. నేను చెప్పను, తెలుసుకో. మళ్ళీ మొబైల్ తీసినాడు, కొట్టాడు మొత్తం. జిడ్డు కృష్ణమూర్తి సార్ అన్నాడు. తెలుసుకున్నావు కదా, వచ్చింది కదా నీ జ్ఞానం. అంటే ప్రాక్టికల్గా ఉండాలా. అదేవిధంగా రోజుకి ఎన్ని గంటలు ఇచ్చాడు భగవంతుడు? 24 గంటలు. నువ్వు ఎంత సమయం దేనికి ఖర్చు పెడుతున్నావు? పలానా దానికి, ఉతుక్కోవడానికి, వండుకోవడానికి, తినడానికి. ఓకే, వదిలి ఉండాల్సింది తప్పదు. బాధ్యతలు, కర్తవ్యాలు ఇవి పోయిన తర్వాత మిగిలిన సమయం ఉందా లేదా? ఆత్మవిమర్శ చేసుకొని చెప్పండి. మీరు ఎంత గొప్ప శ్రామికురాలైనా, ఎంత ఉద్యోగం చేసే వాళ్ళైనా, టీచర్లు ఉన్నారు ఇక్కడ, ప్రైవేట్ స్కూల్లో, గవర్నమెంట్ స్కూల్లో చేసేవాళ్ళు, ఎలాంటి వాళ్ళకైనా సరే, అంటే నిరంతరం బిజీగా ఉండే వాళ్ళకైనా 24 గంటల్లో 4 గంటలు మిగిలి తీరుతాయి. 4 గంటలు మిగలాల్సిందే. మీరు కావాలంటే రండి నా దగ్గరికి, నేను లెక్కే చూపిస్తా. అది మీరు మినిమం, అది మినిమం. ఈ 4 గంటలు నీ జీవితంలో ఆధ్యాత్మిక సాధనే ప్రధానమని నువ్వు అనుకుంటే పెట్టి చూడు. కానీ మనకున్న శక్తిని నిర్వీర్యం చేసి పడేస్తున్నాం చిన్న చిన్న విషయాలకి, చిన్న చిన్న సుఖాలకి, అది కూడా తాత్కాలిక సుఖాలకి, అది కూడా చెత్త సుఖాలకి, చెత్త ఆనందానికి. ఫేక్ ఎంటర్టైన్మెంట్. అది ఎంటర్టైన్మెంట్ అయినా సంతోషమే, ఫేక్ అది. నిద్ర లేస్తే రాజకీయాలు, నిద్ర లేస్తే బస్సు దహనాలు, నిద్ర లేస్తే ప్రపంచంలో చెత్తంతా నెత్తినేసుకొని పారాయణకి సమయం ఉండదు, నీకు సత్సంగాలకు రావడానికి సమయం ఉండదు, ఆధ్యాత్మిక చింతనకు సమయం ఉండదు. టైం ఎక్కడ ఉందండి? అబద్ధాలు. నువ్వు ఒక అబద్ధాల కోరువి, నువ్వు ఒక నటనా చాతుర్యం కలిగినటువంటి భక్తురాలివి, దొంగ భక్తుడివి. నాతో కలిపి చెప్తున్నా. చాలా నొప్పిగా ఉంది కదా. ఎందుకంటే నిజం నిష్ఠూరంగా ఉంటుంది. నిజం ఎప్పుడు నిష్ఠూరంగా ఉంటుంది. నిష్ఠూరంగా ఉన్నా పర్లేదు. ఇక్కడ మనం ఒకరినొకరు పొగుడుకోవడానికి కూర్చోలేదు. ఇది సమయం చాలా విలువైన సమయం.